హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ప్రేమకి తెలియకుండా ఇక తన బర్త్డే చాలా సర్ప్రైజ్గా చేస్తాడు. ఇక ప్రేమ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఏంట్రా ధీరజ్, నువ్వు నా కోసం ఇదంతా చేసావా? నేను నమ్మలేకపోతున్నానరా, చాలా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది ప్రేమ. ఇక దాంతో నర్మద, మీ థ్యాంక్స్ అవన్నీ ఏమైనా ఉంటే పక్కన చూసుకోండి. ఇక మాకు కేక్ కట్ చేసి ఒక పీస్ కేక్ ఇస్తే తిని వెళ్ళి పడుకుంటాం అని అనగానే ఇక నవ్వుతూ కేక్ కట్ చేస్తూ ఉంటుంది ప్రేమ. ఇక నర్మద ప్రేమ సంతోషంగా ఉంటూ ఇక హగ్ చేసుకొని విషెస్ చెప్పుకోవడం చూసిన నర్మద, ఇల్లు సొంత అక్క చెల్లెళ్ళ కంటే ఎక్కువ క్లోజ్గా ఉంటారు, అస్సలు నాకు ఇది నచ్చడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక కేక్ కట్ చేస్తారు, అందరూ వెళ్ళిపోతారు. ఇక సాగర్ చెప్తాడు, ఇదంతా చేసింది మేము కాదమ్మా, ఏమైనా థ్యాంక్స్ ఉంటే ఇక ధీరజ్కే చెప్పు, వాడే ఇదంతా ప్లాన్ చేశాడు పడుకోకుండా ఇప్పటి వరకు అని అంటూ ఉంటాడు ఇక సాగర్. ఇక దాంతో నర్మద, ఇక సరే మనం వెళ్దాం పదండి, వాళ్ళకి ఏమో ఉంటాయి కదా, వాళ్ళిద్దరి మధ్యలో మనం ఎందుకు అని అంటూ ఉంటుంది నర్మద. ఇక దాంతో సాగర్ చందు కూడా అవునవును పదండి వెళ్దాం, ఇక వాడు ఇంకా వాళ్ళ భార్యకి ఏమేం గిఫ్ట్స్ ఇస్తాడో ఏంటో అని చందు అంటూ ఉంటాడు. ఇక ధీరజ్ అలాంటిది ఏమీ లేదు అన్నయ్య అని అంటూ ఉంటాడు. ఇక సరే అని వాళ్ళందరూ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక ధీరజ్ మాత్రం నచ్చిందా ప్రేమ అని అంటూ ఉంటే ఇక ప్రేమ, ఏంట్రా నచ్చడం ఏంట్రా, పిచ్చగా నచ్చేసింది అసలు, నువ్వు నా కోసం ఇదంతా చేసావంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసారా. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో బర్త్డేలు చేసుకున్నా, కానీ ఇది నా జీవితంలోనే వెరీ స్పెషల్ బర్త్డేరా అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఈ జీవితాంతం నాకు ఇది గుర్తుండిపోతుందిరా అని దాంతో ధీరజ్, నీకు ఇంకా ఒక విషయం చెప్పాలి ప్రేమ అని అంటూ ఉంటాడు. ఇక దాంతో ప్రేమ, ఇంకెంతసేపురా చెప్పడానికి, ఎప్పుడు చెప్తా అంటావు కానీ ఏమీ చెప్పవు అని ప్రేమ, చెప్పరా చెప్పు అని. దాంతో ధీరజ్, ప్రేమ ఐ లవ్ యూ, ఇక నీ కోసం ఒక గిఫ్ట్ తెచ్చాను నేను అని ఇక రింగ్ తీసి, ఇది మా అమ్మ నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన రింగ్ ప్రేమ, ఇది నేను అంతే ప్రేమతో నీకు ఇస్తున్నాను, ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే సంతోషం పట్టలేకపోతుంది. ఏంట్రా ధీరజ్, విల్ యూ మ్యారీ మీ ఏంట్రా, ఆల్రెడీ మనకు పెళ్ళి అయిపోయింది, నీకు గుర్తు లేదా అని అంటూ ఉంటుంది ప్రేమ నవ్వుతూ. దాంతో ధీరజ్ అయితే వన్స్ అగైన్ విల్ యూ మ్యారీ మీ అని అంటూ ఉంటాడు ధీరజ్. ప్రేమ అయితే చాలా సంతోషపడిపోతూ, ఐ లవ్ యూ రా, లవ్ యూ సో మచ్ రా, ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఈ మాట ఎప్పుడెప్పుడు చెప్తావా అని ఇక ప్రేమ హగ్ చేసుకుంటూ ఉంటుంది ధీరజ్ని. ధీరజ్ కూడా ఇక ఎమోషనల్గా అవుతూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రేమ, అసలు ఆ దేవుడు మన ఇద్దరిని ఎలా కలిపాడో, నువ్వంటే నచ్చేది కాదు, ఇక ఇలా కొట్టుకు చచ్చే వాళ్ళని ఇద్దరిని కలిపావేంటి దేవుడా అని నేను ఫస్ట్ అనుకున్నాను. అప్పుడు పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు, కానీ మా అమ్మ వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు ఇప్పుడు అర్థమవుతోంది ఆ దేవుడు మన ఇద్దరిని ఎందుకు కలిపాడో. ఇక నాకు నీకంటే బెస్ట్ ఎవరు ఉండరు ప్రేమ, నన్ను ఇంతలా అర్థం చేసుకొని సపోర్ట్ చేసేవాళ్ళు అని అంటూ ఉంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, అవును ధీరజ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పటి నుంచో నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను, కానీ నీ మనసులో ఏముందో అని తెలియక ఆగిపోయాను అని అంటూ ఉంటుంది ధీరజ్. ఇక మనం వెయిట్ చేయకూడదు ప్రేమ, ఇక మనం జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉండాలి, మళ్ళీ ఇప్పటి నుంచి మనం కొత్తగా ప్రేమించుకుందాం అని అంటూ ఉంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, కొత్తగా ప్రేమించుకోవడం ఏంట్రా, నేను నిన్ను పెళ్ళైనప్పటి నుంచి ప్రేమిస్తూనే ఉన్నాను, ఇక రోజుకి ఆ ప్రేమ పెరుగుతుందే తప్ప తరగడం లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ.
ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడే అమూల్య విషయం చెప్తే బాగుంటుందేమో, ఇక నా బర్త్డే కాబట్టి నన్ను కూడా క్షమించేస్తాడేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పాలా వద్దా అని. అంతలోనే ధీరజ్, ఏంటి ప్రేమ, ఏం ఆలోచిస్తున్నావు? మీ అమ్మ వాళ్ళు గుర్తొచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ధీరజ్. ప్రేమ, లేదురా, అలాంటిదేమీ లేదు. ఇక వాళ్ళ ప్రేమని సైతం మర్చిపోయేలా నువ్వే నాకు అంత ప్రేమని చూపిస్తున్నావు. నీ ముందు ఏ ప్రేమ అయినా తక్కువేరా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. నీకొక విషయం చెప్పాలి ధీరజ్ అని చెప్పి అడగగానే ధీరజ్, ఏంటి ప్రేమ, ఏం విషయం గురించి ఇప్పుడు నువ్వు నాకు చెప్పాలి అని చెప్పి అంటే, ఇక నువ్వు కోపడకూడదు, నేను చెప్పేది ప్రశాంతంగా విను అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ధీరజ్, సరే చెప్పు ఏంటో అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక ధీరజ్ ఏమో తనకి ఏమైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో ప్రేమ కూడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమ, ధీరజ్, నేను ఒక తప్పు చేశానురా అని చెప్పి అనగానే ఇక ధీరజ్ షాక్ అయిపోయి, ఏంటి ప్రేమ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అమూల్య విషయంలో నాది ఒక చిన్న తప్పు ఉందిరా, నువ్వు నన్ను క్షమించాలి. అమూల్య కూడా ఏ తప్పు చేయలేదు అని చెప్పి అనగానే ఇక ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమూల్య విషయంలో అనగానే ఇక ధీరజ్, ఏంటి ప్రేమే ఆ విశ్వగాడికి హెల్ప్ చేసిందా ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు ధీరజ్. ఇక నువ్వు ఏం హెల్ప్ చేసావు, అసలేంటి ప్రేమ, ఏం జరిగిందో సరిగ్గా చెప్పు, నాకేమీ అర్థం అవడం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, చెప్తానురా, మొత్తం చెప్తాను ఏం జరిగిందో అని. ఇక ఆ రోజు ఏం జరిగింది, అమూల్య తన మెడలో తాళి తానే కట్టుకుంది అనే విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ధీరజ్తో. దాంతో ప్రేమని, అసలు నీకు తల పనిచేస్తుందా ప్రేమ, నువ్వు అలా ఎలా చెప్తావు? ఇక నువ్వు చెప్పడం వల్లే ఏమీ తెలియని అమూల్య ఇక నీ మాటలు అలాగే నమ్మేసి తన మెడలో తానే తాళి వేసుకుంది. ఇప్పుడు వాడు తాళి కట్టకపోయినా సరే వాడి భార్యగా ఆ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు మనం ఏమీ చేయలేం, ఇక భార్య అని అందరికీ తెలిసిపోయింది కదా, అలా ఎలా చేసావు ప్రేమ నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, లేదురా, నాకు అప్పుడు మన ఇంటి పరువు కాపాడాలి అంటే అదొక్కటే మార్గం అనిపించింది. ఆ విశ్వగాడేమో ఇక ఒకరోజు నైట్ మొత్తం నా దగ్గరే ఉంది, మీ చెల్లి చెడిపోయింది అని చెప్పాలని వాడి ప్లాన్. ఇక అప్పటికి దాని నుండి ఎలా తప్పించుకోవాలి అని తప్ప నేను వేరే ఆలోచన ఏమీ పెట్టుకోలేదు. ఆ రోజు అలా చేసింది కాబట్టే అమూల్య ఆ వనజ వాళ్ళ ముందు మన పరువు పోలేదు. లేదంటే విశ్వక్ నాతోనే ఉంది, కానీ నిన్ను పెళ్లి చేసుకోను అంటే అమూల్య బ్రతికేదా, ఇక మామయ్య గారు పరువు పోయిందని బ్రతికేవాడా అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ ధీరజ్, నువ్వు ఏమైనా చెప్పు ప్రేమ, అమూల్య విషయంలో నువ్వు చేసింది తీర్చుకోలేని తప్పు చేశావు. ఇప్పుడు ఆ అమూల్య ఆ ఇంట్లో అన్ని బాధలు పడటానికి, ఇష్టం లేకపోయినా ఆ ఇంట్లో ఉండటానికి కారణం నువ్వే అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. దాంతో ప్రేమ, నువ్వు కోపంగా ఆలోచించకు ధీరజ్, ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు, అప్పుడు నీకు అర్థమవుతుంది నేను తప్పు చేశానా లేదా నేను కరెక్టే చేశానా అని చెప్పి. ఇక అమూల్య జీవితం నాశనం కాకూడదనే నేను అలా చేశానే తప్ప ఆ విశ్వక్ మీద ప్రేమతోటి ఇక మా అమ్మ వాళ్ళు అని చెప్పి నేను ఆలోచించలేదు. నువ్వు అది అర్థం చేసుకోరా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. దాంతో ధీరజ్, అయితే ఇప్పుడు అమూల్యకి విశ్వక్కి పెళ్ళి అవ్వలేదా అంటే ఇక అవ్వలేదు. అమూల్య తన మెడలో తానే తాళి వేసుకుంటే పెళ్ళి ఎలా అవుతుంది అనగానే వెంటనే ధీరజ్, అయితే నేను రేపే వెళ్ళి అమూల్యని తీసుకొని వస్తాను, ఎలాగో వాడితో నా చెల్లికి పెళ్ళి అవ్వలేదుగా. ఇక వాళ్ళందరికీ ఇష్టం లేని మా చెల్లిని వాళ్ళు ఎంత టార్చర్ చేస్తున్నారో ఏంటో. అసలే ఆ విశ్వక్ పెద్ద సైకోగాడు, వాడు మాయమాటలు చెప్పి నా చెల్లిని పెళ్లి చేసుకోవాలని ఇంత ప్లాన్ చేశాడు అంటూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమ, నీకు ఇంకొక విషయం తెలియాలి ధీరజ్, అసలు ఆ రోజు ఎవరు అమూల్యకి హెల్ప్ చేశారు
ఆ విశ్వగాడికి మన ఇంట్లో ఉండి ఎవరు సహాయం చేశారు, అసలు అమూల్య మనసు ఎవరు మార్చారో నీకు తెలుసా అని చెప్పగానే ధీరజ్, ఎవరు చేశారు చెప్పు ప్రేమ, ఎవరు చేశారు, నేను వాళ్ళని వదిలిపెట్టను, వాళ్ళని చంపేస్తా అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. దాంతో నువ్వు ఏమీ చేయలేవు ధీరజ్, వాళ్ళెవరు నీకు తెలిసిన అనగానే నువ్వు చూస్తావుగా, అసలు ఎవరో చెప్పు వాళ్ళ పేరు అనగానే ఇక వల్లి అక్కే ఆ విశ్వకి హెల్ప్ చేసింది. ఆ రోజు అమూల్యని బయటికి తీసుకువెళ్ళింది కూడా అమూల్యని ఇక వల్లి అక్కనే. వల్లి అక్కే ఇదంతా చేసింది. ఆ విషయం నాకు నర్మద అక్కకి తెలుసు, కానీ అమూల్య మాతో ఎవరికి చెప్పకూడదని ఒట్టు వేయించుకుంది అని చెప్పగానే ధీరజ్, ఏంటి ప్రేమ మీరు ఇంత ఫూలిష్గా ఆలోచిస్తున్నారు, ఒట్టు వేయించుకోవడం ఏంటి, నా చెల్లి జీవితం నాశనం చేసి ఇక మన ఇంట్లోనే సంతోషంగా తిరుగుతుందా, అయినా వల్లి వదిన ఆ విశ్వగాడికి సహాయం చేయడం ఏంటి అని చెప్పి అడుగుతాడు ధీరజ్. దాంతో ప్రేమ, ఏమోరా నాకు తెలీదు, వల్లి అక్క అసలు తన స్వార్థం కోసం ఎందుకు చేసిందో, తను ఏం ఆశించిందో అనే విషయం తెలీదు, కానీ ఇదంతా చేసింది అయితే వల్లి అక్కనే. ఇక రైస్ మిల్లు కూడా తన చేతికి వెళ్ళింది అంటే మన అందరం రోడ్డున పడ్డట్టే, ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ మాత్రం, లేదు ప్రేమ, నేను ఇప్పుడే అమూల్యని చూడాలి, నాకు నీ పైన చాలా కోపంగా ఉంది, నువ్వు ఇదంతా నీకు తెలిసి కూడా నాకు చెప్పలేదు, అమ్మ వాళ్ళు అమూల్య ఏ తప్పు చేయకపోయినా వాళ్ళందరూ తననే నిందిస్తున్నారు, పాపం నా చెల్లి అమాయకురాలు, ఆ రాక్షసుల మధ్య ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ధీరజ్. ప్రేమ, ఊరుకోరా ఊరుకో, ఇక ఇలా నువ్వు అయిపోతావు, టెన్షన్ పడతారు అని చెప్పి నేను నర్మద అక్క ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. దాంతో ధీరజ్, లేదు ప్రేమ, నేను ఒక్క నిమిషం కూడా ఇక అమూల్యని ఆ ఇంట్లో ఉండనివ్వను, ఇక రేపు నేను మార్నింగే వెళ్ళి అమూల్యని తీసుకొని మన ఇంటికి వచ్చేస్తా, ఇక ఆ విశ్వగాడి ఇంటికి నేను అమూల్యని పంపించను, వాడికంటే మంచి సంబంధాన్ని తెచ్చి నా చెల్లికి పెళ్లి చేస్తా అంటూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమ, రేపటి విషయం రేపు చూసుకుందాంరా, నువ్వు ఈ విషయం నీకు చెప్పాలి, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని చెప్పి నేను చాలా భయపడ్డాను, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నీకు ఈ విషయం చెప్పిన తర్వాత అని చెప్పి అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్, ఈరోజు నీ బర్త్డే కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను, లేదంటే ఇక నీ పరిస్థితి వేరేలా ఉండేది, కానీ ప్రేమ నువ్వు నాకు మాట ఇవ్వు, ఇక ఇప్పటి నుంచి ఏ విషయం నా దగ్గర దాయను అని చెప్పి అంటూ ఉంటాడు ధీరజ్. ఇక ప్రేమ, సరేరా, ఇప్పటి నుండి నేను నీ దగ్గర ఏ విషయం గురించి దాచను అని చెప్పి ప్రామిస్ చేస్తూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ ప్రేమ హాయిగా నవ్వుకుంటూ ఉంటారు. అమూల్య భద్రావతి సేనాపతి అన్న మాటల్ని ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళు ఇంత మూర్ఖంగా ఉన్నారేంటి, మా అమ్మ నాన్న అయితే వీళ్ళ గురించి ఎప్పుడూ పాజిటివ్గానే చెప్పారు, కానీ వీళ్ళు ఇంత నీచులు అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు అమ్మ, కానీ అమ్మ నాన్న పైన వీళ్ళకి కేవలం పగ ప్రతీకారం తప్ప ప్రేమ అనేదే లేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక అమూల్య, మా అమ్మ నాన్నల్ని వీళ్ళు ఇంతలా ఎందుకు ఏడిపించాలని చూస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి ఏం అన్యాయం చేశారు, అమ్మ నచ్చిందనే కదా తనని ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇక వీళ్ళ కళ్ళ ముందే వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారు కదా, ఇప్పుడైనా ఇక వాళ్ళని దగ్గరికి తీసుకోవచ్చు, ఇదంతా భద్రావతి పెద్దమ్మ వల్లే, ఇక పెద్దమ్మకైతే నాన్న పైన చాలా కోపం ఉంది, ఎప్పుడైనా నాన్నని ఓడించాలి, ఇక ఎక్కడ సమయం దొరికినా కూడా మా నాన్న పరువు పోయేలా చేయాలి అని చూస్తుంది, కానీ నేను ఉండగా అది జరగనివ్వను, ఇక భద్రావతి పెద్దమ్మ, సేనాపతి మామయ్య, ఇక మీకు రామరాజు కూతురు జోలికి వచ్చినా ఎలా ఉంటుందో చెప్తా, అసలు ఈ గొడవంతా రావడానికి కారణం భద్రావతి పెద్దమ్మకి పెళ్ళి అయి తను వేరే ఇంటికి వెళ్ళిపోతే అయిపోయేది, ఇక తను ఇక్కడే ఉండి విశ్వక్ని సేనాపతి మామయ్యని తనే రెచ్చగొడుతుంది, ఈ గొడవలకి కారణం మొత్తం ఇక పెద్దమ్మనే అని చెప్పి అనుకుంటూ ఆలోచిస్తూ అమూల్య, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, ఇక ఎప్పుడు ఈ రెండు కుటుంబాలు ఇలా కొట్టుకు చావాల్సిందేనా, ఇక వీళ్ళు ఎప్పటికీ మారరా అని ఆలోచిస్తూ ఉంటుంది అమూల్య. ఇక అంతలోనే విశ్వక్ వచ్చి, ఏంటి అమూల్య, ఏంటి డైనింగ్ టేబుల్ దగ్గర మా వాళ్ళపైకి నువ్వు అరుస్తున్నావేంటి, నీకు
నోరు చాలా పెద్దదైపోయింది, అయినా నీకు ఎవరి భయం లేకుండా అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు విశ్వక్. ఇక అమూల్య, ఏంట్రా నువ్వేంటి ఏదో నీ పెళ్ళం మీదకి వచ్చినట్టు అరుస్తూ వస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అమూల్య. దాంతో విశ్వక్, అవును కదా, నువ్వు నా పెళ్ళానివే కదా, అందుకే నువ్వు మా ఇంట్లో ఉంటున్నావు, లేదంటే ఎవరని నువ్వు వచ్చి మా ఇంట్లో ఉంటున్నావు అని అడుగుతూ ఉంటాడు విశ్వక్. ఇక భాగ్యం చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఎలాగైనా ఈరోజు దీన్ని ఇలాగే మాటలతో రెచ్చగొట్టాలి, ఇక దీని వెనక ఎవరున్నారు అనే నిజం నేను తెలుసుకోవాలి, అప్పుడే దీని సంగతి నేను చెప్పగలను అని అనుకుంటూ ఉంటాడు విశ్వక్. ఇక అమూల్య మాత్రం, ఏంట్రా నోరు లేస్తోంది, ఇక నా జోలికి వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, రామరాజు కూతురు అంటే అంత ఈజీ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అమూల్య. విశ్వక్, అవునా, చూద్దాంలే అని. ఇక ఏంటమ్మా మీ నాన్న ఒక అనాథ, ఇంట్లో తెచ్చి పెట్టుకున్నందుకు మా అత్తని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇక మీ అన్నయ్య కూడా అలాగే మా చెల్లిని తీసుకెళ్ళి లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. మీ ఫ్యామిలీ మొత్తం అంతే, నువ్వు కూడా అలాగే నా కోసం వచ్చేసావు కదా ఇంట్లో నుంచి. ఓ పెద్ద మీ నాన్నది ఏముంది గొప్ప, ఇక మీ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఇంట్లో వాళ్ళందరూ అదే పని చేశారు. ఇక మీ ఇంట్లో ఏదైనా గొప్పది ఉంది అంటే ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న కుటుంబం అని చెప్పేయచ్చు అని అంటూ ఉంటాడు విశ్వక్. ఇక అమూల్య, ఇంకొకసారి మా నాన్న గురించి మా అన్నయ్యల గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను విశ్వక్. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు పగ ప్రతీకారం తప్ప అసలు ప్రేమ అంటే ఏంటో ఈ ఇంట్లో వాళ్ళకి తెలుసా అని అంటూ ఉంటుంది అమూల్య. విశ్వక్, అవునే, మాకు తెలీదు, మాకు మీ వాళ్ళలా ఇక పరా ఇంటి ఆడపిల్లల్ని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవడం, ఆస్తుల మీద కన్నేయడం లాంటివి మాకు చేత కాదు, అందుకే మేము ఇలా ఉన్నాం. ఇక మీ అన్నయ్యలంతా ఎక్స్పర్ట్ కాదు కదా, అయినా మీ నాన్నకి బాగా తెలుసు పెద్ద డబ్బింటి వాళ్ళని ఎలా ప్రేమించాలి, ఇక వాళ్ళని ఎలా పట్టేయాలి అని చెప్పి. ఇక మీ నాన్న ట్రైనింగ్ అదే మీ అన్నయ్యలకి ఇచ్చాడు, మాకు అలా కాదు కదా అని అంటూ ఉంటాడు విశ్వక్. ఇక అమూల్యకి మాత్రం చాలా కోపం వస్తుంది. విశ్వక్, నీకు ముందే చెప్పాను మా నాన్న గురించి మాట్లాడకు అని అంటూ ఉంటుంది. విశ్వక్, మాట్లాడతానే, అలాగే మాట్లాడతాను. మీ నాన్న లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. మీ నాన్న ఒక చేతకాని వాడు, అసలు పెంపకం అంటే తెలీదు, ఆ రామరాజు గాడు ఉత్త వేస్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు విశ్వక్. ఇక అమూల్యకి చాలా కోపం వస్తుంది, ఏడుస్తూ ఉంటుంది. ఇక విశ్వక్, నువ్వు ఇలాగే ఏడవాలి, నువ్వు ఇక్కడే ఏడవాలి, మీ నాన్న అక్కడ ఏడవాలి, అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకుంది నేను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక విశ్వక్. దాంతో అమూల్య, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంట్రా, మా ఇంటి పరువు కాపాడడం కోసం నేనే నిన్ను పెళ్లి చేసుకున్నట్టు నటిస్తున్నాను అంటూ ఉంటుంది అమూల్య. ఇక అలా నటించడం ఎందుకు, అదే నిజం చేద్దామని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక మన ఇద్దరం భార్యాభర్తలం అయిపోదాం, ఎలాగూ నువ్వు నా పెళ్ళానువని ఊరంతా తెలిసిపోయింది కదా, ఇక అదే నిజం చేస్తే అయిపోతుందిగా అని చెప్పి అనగానే విశ్వక్ ఇక అమూల్య టెన్షన్ పడుతూ ఉంటుంది. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, వీడు ఏదో ప్లాన్ తోటే నా రూమ్కి వచ్చాడు అని. ఇక విశ్వక్, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇక నేనేం చేస్తానో నాకే తెలీదు. అంటే ఏం చేస్తావు, మహా అంటే అరుస్తావు, లేదంటే నన్ను బెదిరిస్తావు, కానీ నీ బెదిరింపులకు భయపడడు ఇప్పుడు ఈ విశ్వక్గాడు. ఇక ఈరోజు నీకు విశ్వక్గాడు అంటే ఏంటో తెలియాలి. ఇన్ని రోజులు నువ్వు చూపించావు కదా నీ అసలు నిజస్వరూపం, ఇక నీ వెనుక ఎవరున్నారు అనే నిజం మొత్తం నాకు తెలిసిపోయింది. ఇక ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు, ఎవరిని పిలుస్తావో నేను చూస్తా అని చెప్పి అంటూ ఉంటాడు విశ్వక్. ఇక తెల్లారిపోతుంది. ధీరజ్కి మాత్రం అమూల్య గురించి ప్రేమ చెప్పిన విషయమే ఇక మనస్సులో మెదులుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఇక మా అమూల్య చెల్లిని ఎప్పుడు చూడాలా, తనని మా ఇంటికి తెచ్చేసుకోవాలి, ఇక అమ్మ నాన్నకి జరిగిందంతా చెప్తే అమూల్యని క్షమించేస్తారు, ఇక అమూల్య తప్పేమీ లేదని అందరికీ చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు ధీరజ్. ఇక తెల్లారగానే ధీరజ్ బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు అమూల్య కనిపిస్తుందేమో అని చెప్పి. అమూల్య బయట ముగ్గు వేస్తూ ఉంటుంది. వెంటనే ధీరజ్ తనని చూసి ఇక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అమూల్య, ఏంటి ధీరజ్ అన్నయ్య అలా వస్తున్నాడు అని చూస్తూ ఉంటుంది. దాంతో ధీరజ్ అమూల్య అనగానే అన్నయ్య అని చెప్పి అమూల్య అంటూ ఉంటుంది. ఏంటి అన్నయ్య, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే గొడవ అయిపోతుంది, ఎందుకు నువ్వు నాతో మాట్లాడుతున్నావు అనగానే ఇక
నిన్ను శాశ్వతంగా మన ఇంటికి తీసుకెళ్తా అమూల్య. అందుకే నేను వచ్చాను. ఇక నాకు నిజం మొత్తం తెలిసిపోయింది. నిన్ను ఆ విశ్వక్గాడు పెళ్లి చేసుకోలేదు అని. పద అమూల్య, మన ఇంటికి వెళ్దాం. నేను అమ్మా నాన్నకి జరిగిందంతా చెప్పి నేను వాళ్ళకి నచ్చజెప్తాను. నీ తప్పేమీ లేదని నేను చెప్తాను అని చెప్పి అంటాడు ధీరజ్. కానీ అమూల్య మాత్రం లేదు అన్నయ్య, నేను ఇలా ఆ ఇంటికి రాలేను. ఇక వీళ్ళు మన ఇంటిపైన పగ ప్రతీకారం అంటూ ఉన్నారు. ఇక వీళ్ళకి నేను చుక్కలు చూపించి ఇక రామరాజు కుటుంబం జోలికి రావాలి అంటేనే భయపడేలా నేను చేస్తాను. నేను ఇక్కడే ఉండి నేను మన ఇంటికి రాను అని అంటూ ఉంటుంది అమూల్య. దాంతో ధీరజ్, లేదు అమూల్య, నువ్వు వీళ్ళతో ఉండలేవు. వాళ్ళు రాక్షసులు, నిన్ను బ్రతకనివ్వరు. నా మాట విను అమూల్య, నేను నాన్నకి చెప్తాను. పద మన ఇంటికి వెళ్దాం. ఇక వీళ్ళతో నువ్వు కలిసి ఉండలేవు అని అంటూ ఉంటాడు ధీరజ్. అమూల్య మాత్రం లేదు అన్నయ్య, ఇక అందరికీ తెలిసిపోయింది కదా నేను విశ్వక్ పెళ్లి చేసుకున్నాము అని. ఇప్పుడు నేను ఇంటికి వస్తే ఇక పెళ్లి చేసుకొని మొగుడిని వదిలేసి వచ్చింది అంటారు. ఇక నాన్న అలా కూడా బాధపడుతూ ఉంటాడు. అదంతా ఏమీ వద్దు, నేను ఇక్కడే ఉండి వీళ్ళకి ఎలా చేయాలో అలా చేసి ఇక తగిన శాస్త్రి చెప్పే వస్తాను. నువ్వు నా గురించి ఏం కంగారు పడకు అన్నయ్య. కానీ ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పకు. నేనే టైం వచ్చినప్పుడు చెప్తాను అని అంటూ ఉంటుంది అమూల్య.